చపాతీ పన్నీర్ రోల్ చేసుకోవడానికి ముందుగా హోమ్మేడ్ పన్నీర్ తీసుకున్నానండి. దీని ఒక రెసిపీ నేను నా షార్ట్స్‌లో ఉంటుంది చూడండి. ఆ హోమ్మేడ్ పన్నీర్ చిన్న ముక్కలుగా చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ పన్నీర్ వేసుకోవాలి. వేసుకొని బాగా రెడ్డిష్ కలర్‌లో వచ్చేంత వరకు బాగా వేగాలండి. అలా వేగాక దాన్ని పక్కకు తీసుకొని అందులోనే చిన్నగా తురిమిన ఆనియన్స్, క్యాప్సికము, టమోటా వేసి బాగా వేగాలండి. అందులోనే కొద్దిగా సాల్ట్, అందులోనే పసుపు వేసి అది వేగుతూ ఉండాలండి. అలా వేగుతూ ఉండగా ఆ పక్కన గిన్నెలో 4, 5 స్పూనుల పెరుగు, అందులోనే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి 3 వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. బాగా ఉండలు లేకుండా కలుపుకోవడం వల్ల మనకి పగిలిపోయినట్టుగా కనిపించదు కర్రీలో. సో, మనం బాగా ఉండలు లేకుండా కలుపుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పన్నీర్‌ని, ఈ పెరుగుని 3 కలిపి బాగా వేయించాలి. వాటర్ లాగా లేకుండగా అయిపోతే అది కర్రీ రెడీ అండి. తర్వాత మనం గ్రీన్ చట్నీ చేయడానికి గ్రీన్ చట్నీలో పుదీనా, కొత్తిమీర, పప్పులు, పుట్నాల పప్పు అంటారండి. పుట్నాల పప్పు, అల్లము, అలాగే 4, 5 వెల్లుల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, 2, 3 స్పూన్ల పెరుగు వేసి బాగా మిక్సీ పట్టి పేస్ట్‌లా చేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర, ఉప్పు వేసుకొని పేస్ట్‌గా చేసుకోవాలండి. తర్వాత చపాతీ చేసుకోవాలి. చపాతీ నేను పరోటాలా చేద్దామని ఈ విధంగా చేస్తున్నానండి. చపాతీ అయ్యాక మనం చేసుకున్న గ్రీన్ చట్నీని, పన్నీర్‌ని పెట్టుకొని రోల్ చేసుకోవడమే అండి. ఇంకా రోల్ చేసుకొని తినేయడమే. యమ్మీగా ఉండే చపాతీ రోల్ రెడీ. చపాతీ పన్నీర్ రోల్ రెడీ.